రాజమహేంద్రవరం రూరల్ నామవరంలో ఉన్న భారతీయ విద్యా భవన్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో బుధవారం తల్లిదండ్రులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ భవన్స్ కాకినాడ కేంద్ర చైర్మన్ వివి లక్ష్మీనారాయణ గౌరవ అతిథిగా విచ్చేశారు. లక్ష్మీనారాయణతో పాటు ముఖ్య అతిథిగా భవన్స్ ముంబై ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ జగదీప్ లఖాని, భవన్స్ భీమవరం కేంద్ర చైర్మన్ యుకే విశ్వనాథరాజు, భవన్స్ భీమవరం కేంద్ర గౌరవ కార్యదర్శి ఎస్ శ్రీరామరాజు తదితరులు విచ్చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లలకు అడిగిందే తడువుగా సెల్ ఫోన్లు ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే వారు దానిలో ఏ యాప్ వినియోగిస్తున్నారు, ఏ గేమ్ ఆడుతున్నారనేది నిశితంగా పరిశీలన చేయాలని సూచించారు. We know what that these weeds are removed. Okay, participation. Self, keep doing good things. Will get up early, sleep and goals for all of us. From our values, this is the most important thing. That all you read the autobiographies and the biographies according to that. On what your role model would do to parents, it may be a relative, and you practice the values at the same time. And if you ఈరోజు భారతీయ విద్యా భవన్ మన రాజమండ్రిలో ఈరోజు పిల్లలు రేపటి నుంచి వాళ్లకు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా పిల్లలు వారు ఈ ఒక సంవత్సరంలో సాధించిన విజయాలు, వాళ్ళ వేసవి సెలవుల్లో వాళ్ళ సమయాన్ని ఏ విధంగా గడపాలి అన్న దాని గురించి వారికి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళకు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ మెమరీ పవరు, రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి మాట్లాడాను. ఈరోజు దక్షిణ కొరియాలో పిల్లలందరూ కూడా రోజు 21 గుంజీళ్లు తీస్తారు. దాని గురించి వీళ్ళకి చెప్పడం జరిగింది. మనం వినాయక చవితి రోజు 3 గుంజీళ్లు తీసి వదిలేస్తాం, కానీ సౌత్ కొరియాలో పిల్లలందరూ కూడా 21 గుంజీలు తీస్తారు. కాబట్టి వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత 100 నుంచి 1కి కౌంట్ చేయడం, ఆ తర్వాత రోజు ఒక సుడోకు సాల్వ్ చేయడం, తర్వాత మన న్యూస్ పేపర్లో వస్తుంటాయి 2 పిక్చర్లు ఇచ్చి అందులో తేడాలు గమనించండి అని, అవి చేయడం. ఆ తర్వాత ఈ సెలవుల్లో ఒక 2-3 దేశభక్తి గీతాలు నేర్చుకోవడం, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు, జీవిత చరిత్రలు చదవడం. సో ఈ విధంగా వారికి కొన్ని లక్ష్యాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు ఏ విధంగా వాళ్ళ చుట్టూ పెరుగుతున్న కలుపు మొక్కలు ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచే సమాచారం సేకరించి వాటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఈ బెట్టింగ్ యాప్స్ అని, తర్వాత వచ్చేసి సోషల్ మీడియా అని, ఆ తర్వాత వచ్చేసి వీడియో గేమ్స్, ఇలాంటివన్నీ కూడా మా గ్రోత్కి, మా పెరుగుదలకి అవి అడ్డం వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని మేము పక్కకు పెట్టాలని సుమారుగా పిల్లలు ఒక 30 విషయాలు చెప్పారు. In values, I was telling you about respecting your elders and parents. One of the most critical values are respecting your teachers. Your teachers spend majority of their time with you. Probably you do not spend as much time with your parents as well. Your teachers help you shape your life, build your foundation. And respecting and loving your teachers is very critical in life. I recently came across an instance where one of our former teachers, she was teaching in one of our schools in Bharati Vidya Bhavan, in one of the Kendras. She came to Mumbai a few weeks back. And she came and met me, and she was narrating her personal life experience.